गदाधर जगद्गुरु राम कृष्ण तुमि कल्पतरु नमि नमि श्री श्री मा शारदामणि नमि नमि श्री श्री मा शारदामणि नारी कुले तुमि मा रत्नमणि नारी कुले तुमि मा रत्नमणि नमि नमि श्री श्री मा शारदामणि नमि नमि श्री श्री मा शारदामणि नारी कुले तुमि मा रत्नमणि नारी कुले तुमि मा रत्नमणि नमि नमि स्वामीजी विवेकानंद नमि नमि स्वामीजी विवेकानंद नमीष्ट गोष्ठी पादारविंद नमीष्ट गोष्ठी पादारविंद नमि नमि गदाधर जगद्गुरु नमि नमि गदाधर जगद्गुरु राम कृष्ण तुमि कल्पतरु राम कृष्ण तुमि कल्पतरु नमि नमि श्री श्री मा शारदामणि नमि नमि श्री श्री मा शारदामणि नारी कुले तुमि मा रत्नमणि नारी कुले तुमि मा रत्नमणि नमि नमि स्वामीजी विवेकानंद नमि नमि स्वामीजी विवेकानंद नमीष्ट गोष्ठी पादारविंद नमीष्ट गोष्ठी पादारविंद नमि नमि गदाधर जगद्गुरु राम कृष्ण तुमि कल्पतरु राम कृष्ण तुमि कल्पतरु ॐ जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः శ్రీ శారదా మఠం తర్వాత రామకృష్ణ శారదా మిషన్ యొక్క మూడవ కార్యదర్శి అయినటువంటి పరమ పూజనీయ ప్రభరాజిక అమల ప్రాణమాతాజీ వారిని సంస్మరిస్తూ ఈరోజు మనం ఈ సత్సంగాన్ని జరుపుకుంటున్నాం. మీ అందరికీ చాలామందికి తెలుసు, మీరు పూజనీయ మాతాజీని మీరు చాలామంది చూసి ఉన్నారు. వారి పేరుకు తగ్గట్టుగానే అమల ప్రాణ అంటే అసలు ఏమి మలినాలు లేని వాళ్ళు అర్థం. అంటే అసలు ఏమి కల్మషం లేదు. ఎందుకు మాతాజీ యొక్క వ్యక్తిత్వం అటువంటిది అనమాట. చాలామందికి సన్యాసం సమయంలో సంస్కృత నామం ఇస్తారు. ఏదైనా ఒక విశిష్ట లక్షణం వాళ్ళలో చూసినప్పుడు ఆ విశిష్ట లక్షణం వచ్చేలాగా పేరిస్తారు. లేకపోతే ఏమీ కనిపించకపోతే వాళ్ళు ఎలా మారాలనుకుంటున్నారో, ఆ గురువు ఏ విధంగా వాళ్ళు మారాలని అనుకుంటున్నారో ఆ విధమైన పేరును గురువు ఇస్తూ ఉంటారనమాట. అయితే అమల ప్రాణ మాతాజీ విషయంలో ఆ పేరు అందరూ కూడా సరైన పేరు అనేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆవిడకి సరైన పేరు, తగిన పేరు అని చెప్పి. అంతటి కల్మషం లేని వ్యక్తిత్వం వారిది. అన్ని విధాల ఈ సన్యాస జీవితంలో ఆదర్శం ఏదైతే కావాలో అంతా మేము కళ్ళారా మేము వారిలో చూసామన్నమాట. శివానందజీ మహారాజ్ చెప్తూ ఉండేవారు,
మీరు ఉపనిషత్తులు పుస్తకాలు చదవక్కర్లేదు, మా జీవితాలను చూడండి, మా జీవితాలు ఉపనిషత్తులు అని చెప్పేవారు. నిజంగా మనకు ఈ పుస్తకాల్లో చదివిన గొప్ప గొప్ప మాటలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని మనం చూడనంత వరకు మనం అవన్నీ కూడా ఏవో మనకు అందని విషయాలుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం ఒక ఆదర్శాన్ని జీవించినటువంటి వ్యక్తిని మనం చూస్తామో అప్పుడే మనకి ఈ గ్రంథాల్లో ఉన్నవన్నీ కూడా కరెక్ట్ అని అనిపిస్తుంది అన్నమాట. అలా వారి జీవితం చాలా నియమబద్ధమైన జీవితం. వారి పూర్వాశ్రమంలో వారి పేరు చాలా యాదృచ్ఛికంగానే కావచ్చు, శారద వారి పేరు. వారు మిషన్లో జాయిన్ అయిన తర్వాత భారతీ ప్రాణ మాతాజీ ఉండేవారు కదా, అప్పుడు శారద అంటే గురువు పేరు కదా భారతీ ప్రాణ మాతాజీకి. గురువు పేరును మనం పేరుతో ఉచ్చరించేవారు కాదు అప్పుడు. అందుకని నేను ఎలా పిలవను అని చెప్పి ఆలోచించి సరస్వతి అని పిలిచేవారు. వారు ఒక్కరే వారిని సరస్వతి అని పిలిచేవారు అనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా శారదాది అని. మాతాజీ అట్లా సన్యాసం ముందు వారి పేరు శారద అని ఉండేది. అది తర్వాత వారు ఎంఏ చేశారనమాట హిస్టరీలో. అప్పట్లో గోల్డ్ మెడలిస్ట్ ఆవిడ, మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎంఏలో గోల్డ్ మెడలిస్ట్. ఆ తర్వాత అక్కడ బెంగళూరులో మహారాణి కాలేజ్ అని ఒక కళాశాల ఉంది, విమెన్స్ కాలేజ్ అది. అందులో ఆవిడకి లెక్చరర్ కింద పనిచేస్తూ ఉండేవారు. చాలా మంచి పేరు ఉండేది లెక్చరర్గా. అంటే వేరే క్లాసులు ఎంత చక్కగా హిస్టరీ చెప్తూ ఉండేవారట ఆయన. ఆవిడ చరిత్ర చెప్తూ ఉంటే మిగిలిన సైన్స్ విద్యార్థులు ఉంటారు కదా, బీఎస్సీ చదివేవాళ్ళు, వాళ్ళందరూ కూడా హిస్టరీ క్లాస్ వినడానికి వచ్చి కూర్చునేవారట. అంటే అంతటి చక్కగా ఆవిడ చెప్తూ ఉండేవారు, వర్ణిస్తూ ఉండేవారు. చాలా మంచి పేరు ఉండేది. అప్పుడే వారికి పరిచయం కలిగింది యతీశ్వరానందజీ మహారాజ్. వారు బెంగళూరు మఠాధ్యక్షులుగా ఉండేవారు. స్వామి బ్రహ్మానందజీ ఆయన శిష్యులు అనమాట. చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న సాధువు ఆయన. వారు వీరిలో ఈ శారదలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ కెపాసిటీ ఏదైతే ఉందో వారు గుర్తించారు ముందే. అయితే వీరి పరిస్థితులు ఏమయ్యాయంటే, వీరింట్లో చెల్లెలు ఉండేవారు, 2-3 చెల్లెలు. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఎంతమందో, కానీ ఈవిడ తర్వాత చాలామంది ఉండేవారు అనమాట. తండ్రి చిన్న వయసులోనే చనిపోతారు. చనిపోవడం వల్ల ఈవిడ చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యత అంతా కూడా ఈవిడే తీసుకున్నారు. వెంటనే జాబ్ వచ్చిన తర్వాత మొత్తం తల్లి యొక్క బాధ్యత అంతా కూడా తీసుకున్నారనమాట. అందుకని ఎప్పుడు కూడా నేను శారదామఠం అప్పుడే 54లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఎవరో చెప్పారు, నువ్వు శారదామఠంలో జాయిన్ అవుతావంటే, అబ్బాయి నాకు జాయిన్ అయ్యే ప్రశ్నే లేదు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు చాలా ఉన్నాయని చెప్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా. అయితే ఈ ఆకర్షణ, ఈ ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆకర్షణ చాలా బలీయంగా ఉంది. గురువుగారేమో ఎక్స్పెక్ట్ చేశారు, వెళ్తారు ఈవిడ జాయిన్ అవుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఒకరోజు ఆయన అడిగారట, ఏం శారద నువ్వు వెళ్తావా, శారదా మఠం ఇప్పుడు ఆర్గనైజ్డ్ భావంతో 54లో స్టార్ట్ అయింది కాబట్టి వెళ్తావంటే, లేదు మహారాజ్ నేను వెళ్ళే ప్రశ్నే లేదు అని చెప్పారు. చెప్తే ఎందుకు వెళ్ళననుకుంటున్నావంటే, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నా తర్వాత చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవాలి, వాళ్ళందరినీ చదివించాలి అని చెప్పారు. చెప్తే చదివించిన తర్వాత ఏం చేయాలి, చదివించిన తర్వాత సరే చదివించిన తర్వాత వాళ్ళకేమో జాబ్స్ వస్తాయి, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారంటే, లేదు చదివించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వివాహం చేయాలి మహారాజ్ అంటున్నారనమాట. చదివించిన తర్వాత నీ బాధ్యత తీరుతుందా, లేదు వాళ్ళకి వివాహం చేయాలి. పోనీ వివాహం చేసిన తర్వాత నీ బాధ్యత తీరుతుందా, లేదు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళు చేయాలి. అలా నీ బాధ్యత అట్లా పెరుగుతూనే ఉంటుంది అని ఒకసారి మాతాజీయే చెప్పారు. మేము అడిగాము స్వామీజీ గురించి మీరు చెప్పాడంటే మాతాజీ చెప్పారు. అప్పుడు ఆ స్వామీజీ బెంగళూరు మఠంలో అటు ఇటు తిరుగుతూ అన్నారట, అటు ఇటు తిరుగుతూ నీకేం బాధ్యతలు లేవు శారద, నీకేం బాధ్యతలు లేవు అన్నారట. ఆ మాతాజీ అన్నారు, ఆ ఒక్క మాట, గురువు నుంచి వచ్చిన ఆ ఒక్క మాటతో మనసంతా కూడా తేలికైపోయిందనమాట. నాకు ఇంకే బాధ్యతలు లేవు అని ఇంకా లోపల నేను చాలా స్థిరంగా నిర్ణయించుకున్నాను, నేను శారదా మఠంలో జాయిన్ అవుదామని. అయితే ఇంట్లో అసలు ఆలోచించలేదు, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి వెళ్ళిపోతుంటే ఎట్లా ఉంటుంది కదా. ఈవెన్ తర్వాత మేము వేరే వాళ్ళ ద్వారా విన్నాము, ఆవిడ ఎప్పుడైతే కలకత్తా వెళ్ళారో వాళ్ళ చెల్లెలు ఒక ఆవిడైతే ఆత్మహత్య చేసుకుందామని ఆ అటెంప్ట్ కూడా చేశారట, ఆ బాధని భరించలేక. తర్వాత ఆవిడ బ్రతికారు. ఇంకొక చెల్లెలు కూడా మన దాంట్లో జాయిన్ అయ్యారు, సదయ ప్రణా మాతాజీ అని వారి చెల్లెలు. వారు చక్కగా పాటలు చాలా బాగా పాడేవారు, మంచి ఆర్ట్ వేసేవారు. చాలా రోజుల వరకు ఖోన్సాలో ఉన్నారనమాట వారి యొక్క సోదరి. ఆ తర్వాత ఈ మాతాజీ ఇక్కడికి వచ్చిన తర్వాత, శారదా మఠానికి వచ్చిన తర్వాత బెంగళూరులో ఉండగా ప్రతి బుధవారం యతీశ్వరానందజీ మహారాజ్ క్లాసులు తీసుకుంటూ ఉండేవారంట. వీళ్ళందరికీ మంచి మంచి విషయాలు చెప్తూ ఉండేవారు ఆధ్యాత్మిక జీవితం గురించి.
భగవంతుడి గురించి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ క్లాసులు విందామని వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు కలకత్తా వచ్చిన తర్వాత ఆ క్లాసులు ఏమి సరిగా అక్కడ అన్నీ గుర్తుకొస్తున్నాయి. మహారాజ్ అక్కడ క్లాసులు తీసుకో బుధవారం వస్తే అక్కడ క్లాసులు గుర్తుకొస్తూ ఉండేవి. అప్పుడు ఒక ఉత్తరం రాశారట, మహారాజ్ ఎలాగ మీ క్లాసులు నేను మిస్ అవుతున్నాను కదా, నేను ఎలాగ నాకు అదే గుర్తుకొస్తూ ఉందంటే ఇంక నువ్వు నన్ను మర్చిపో, నీకు ఏది కావాల్సిన నువ్వు అక్కడ ఆశాదేవి ఉన్నారు, శ్రద్ధాప్రణాజీ అని లక్ష్మీదేవులు ఉన్నారు కదా, వాళ్ళనే అడగాలి నువ్వు, ఇంకా నన్ను నువ్వు మర్చిపోవాలని చెప్పారట. ఇంకైతే నాకు తండ్రిలాగా అన్నీ ఆయన చూసుకునేవారు, బాధ్యత అంతా కూడా ఎంతో చక్కగా చేరదీసి ఆధ్యాత్మిక విలువలన్నీ నేర్పించారు కదా. సో మహారాజ్ ఇలా ఈ విధంగా అనేసరికి ఇంక నేను నెమ్మదిగా ఏంటంటే ఈ జీవితానికి ఇక్కడ అలవాటు పడాలి అని చెప్పి అక్కడ నెమ్మదిగా జీవితానికి అలవాటు పడుతూ ఉన్నారు. కొత్తగా అంటే చూడండి 3 ఏళ్ళు అయింది శారదా మఠం గంగా తీరంలో వచ్చి. అప్పుడు భారతీ ప్రణవ్ మాతాజీ ఉన్నారు, ఇంకా చాలామంది అక్కడ మాతాజీలు ఉన్నారు. ఈవిడికేమో బెంగాలీ రాదు, అక్కడ వాళ్ళందరూ బెంగాలీ, ఇంగ్లీష్ తప్ప ఏమీ రాదు వీరికి. అక్కడికి వెళ్ళి ఏదైనా చిన్న ప్రాబ్లం ఏంటంటే పూజ అది చేసేటప్పుడు చాలా మడిగా ఆచారంగా చేయాలి కదా, కొంచెం అటు ఇటు ఏమి కలిపేస్తూ ఉండేవారట. కలిపేస్తూ ఉంటే వాళ్ళు ఏమో గట్టిగా తిడుతూ ఉండేవారు బెంగాలీలో. తిడుతూ ఉంటే వాట్ హ్యాపెండ్ అనేవారట మాతాజీ, ఇది ఒకటే మాట. ఇంకొక మాతాజీ ఫ్రెండ్ అనమాట, వాట్ హ్యాపెండ్ అని అడిగితే ఇంకా నాకు మళ్ళీ చేసావా, ఏదో పని చేసి ఉంటావు నువ్వు అని చెప్పి. ఆ భాష అర్థం కాక పాపం అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. తర్వాత ఒక రోజు అయితే రూటీ చేస్తున్నారు, అక్కడ అందరూ మార్నింగ్ రూటీ తింటారనమాట. రూటీ చేస్తూ ఉంటే దాన్ని ఎలాగ ఒత్తాలి, ఎలా ఒత్తాలంటే దాన్ని మన రూటీ ఎలా ఒత్తాలంటే రూటీ తిరుగుతూ ఉండాలి. రూటీ పెద్దదయ్యే కొద్దీ 4 వైపులా తిరుగుతూ ఉండేది, ఆ విధంగా ఒత్తుతారన్నమాట. మాకు కూడా నేర్పించారు అది. ఆ రూటీగా తిప్పుతూ ఉంటే రూటీ తిరుగుతూ ఉంటుంది, ఆ చపాతీ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారు బెంగాలీలో, నువ్వు ఆ చపాతీని తిప్పుతూ చేయాలి అంటే ఈవిడికి ఏం అర్థమైందంటే నువ్వు తిరుగుతూ చేయాలని అర్థమయ్యి ఆవిడ ఏం చేశారంటే ఆ చపాతీ ఒత్తుకునేది ఉంటుంది కదా, దాని చుట్టుపక్కల వెళ్ళి తిప్పుతున్నారు, ఇటుపక్క నుంచి ఒకసారి. అయ్యో ఏం చేస్తున్నావు అంటే నాకు ఇలా తిప్పుతూ చేయమని చెప్పారు. అంటే చపాతీని తిప్పమన్నారు, నిన్ను తిరగమనలేదు అని చెప్పి ఇలాంటివి అనమాట. చాలా రకాలు కొత్తలో వెళ్ళినప్పుడు అందరూ చెప్తూ ఉండేవారు ఈ సంఘటనలన్నీ కూడా. అయితే మాతాజీ ఏ రోజు కూడా ఒక కోపం కానీ ఎవరైనా ఏదైనా అంటే తిడితే అందరూ చెప్పేవారు అనమాట. ఏ రోజు ఒక కోపం కానీ పెద్దవాళ్ళ పట్ల ఒక అమర్యాదగా మాట్లాడడం కానీ, ఆ సంస్కారం అంటారు, ఆ సంస్కారం ఎంత గొప్పదంటే ఎప్పుడూ అసలు ఆవిడ అంటారు మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణాహ. ఆ పుణ్యము అనే దాంతో వాళ్ళ మనసు ఇదంతా కూడా నిండిపోయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు పని కూడా చేయలేరు. ఎప్పుడు కూడా అసలు ఒక కోపగించినట్లు కానీ ఏమన్నా అంటే కళ్ళంటి నీళ్ళు వచ్చేవాడు పాపం. తప్పు చేశానని చెప్పి ఎవరైనా తిడుతూ ఉంటే కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉండేవి. ఒకరోజైతే రాత్రి 9:30కి మాకు అక్కడ క్లాస్ అవుతుందన్నమాట. మంచి విషయాలు చదువుతూ ఉంటారు. అవన్నీ కూడా బెంగాలీ భాషలో చదువుతున్నారు. చదువుతుంటే అందరూ చాలా ఆనందంగా వింటూ ఉన్నారు. ఈవిడికి ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పలేదు, అర్థం కావట్లేదు. మంచి విషయాలు నేను వినకుండా అయిపోతుంది అని చెప్పి ఇది మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత చేపలు ఉంటాయి, ఆ చేపలన్నీ కూడా మడత పెట్టాలి, చిన్నవాళ్ళే మడత పెట్టాలి. ఆవిడన్నీ మడత పెడుతున్నారు. మడత పెడుతుంటే ఆ కళ్ళంటి నీళ్లు కారుతున్నాయి, ఏడుస్తున్నారు. అదొక్క మాతాజీ చూశారు, మోక్షప్రాణ మాతాజీ చూశారనమాట. ఏం శారద ఎందుకు ఏడుస్తున్నావంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు, రోజులన్నీ గడిచిపోతున్నాయి, ఏమీ అర్థం కావట్లేదు ఏడుస్తున్నానంటే అప్పుడు రోజు నువ్వు నా దగ్గరికి రా, 1 గంట నేను నీకు బెంగాలీ నేర్పిస్తానని చెప్పి బెంగాలీ నేర్పించారు మాతాజీ, మోక్షప్రాణ మాతాజీ. ఆ తర్వాత మన అమలప్రాణ మాతాజీ బెంగాలీ భాషలో ఎన్ని ఉపన్యాసాలు ఎవరికి తెలిసేదే కదా అసలు, వారు వేరే భాష అని చెప్పి బెంగాలీ భాషలో ఇంగ్లీష్ కన్నా కూడా బెంగాలీ భాషలో ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చారనమాట. అంతేకాకుండా ఎన్ని రాశారో, ఎన్ని పత్రికల్లో బెంగాలీ భాషలో ఆర్టికల్స్ రాశారు, చాలా ఆర్టికల్స్. సో ఆ విధంగా బెంగాలీ భాషలో ఆవిడ నైపుణ్యాన్ని సంపాదించారు. ఇంకో విషయం ఏంటంటే మాతాజీ స్వయంగా మాకు ఒకసారి క్లాస్లో చెప్పారు, నేను అన్నీ వదులుకొని శారదా మఠంలో జాయిన్ అయ్యాను కదా, వచ్చిన తర్వాత వెంటనే నాకు కొన్ని రోజులకి రామకృష్ణ పరమహంస దర్శనం ఇస్తారు నాకు ఎదురుగా వచ్చేసి అనుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, ఎక్కడ నాకు దర్శనం ఇవ్వట్లేదు అని చెప్పి ఒకరోజు ఆ కటకటాలు అక్కడ గంగా నది ఒడ్డులో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కటకటాలు ఉంటాయన్నమాట. ఇట్లా ఆ కటకటాలు పట్టుకుని గంగను పట్టుకుని ఏడుస్తున్నాడు, గంగా నది వైపు తిరిగి ఏడుస్తూ ఉంటే ఎవరో వచ్చి అడిగారు, శుభ్రప్రాణ మాతాజీ అనుకుంటాను. ఏం శారద ఏడుస్తున్నావు ఏంటంటే ఇంకా నాకు శ్రీరామకృష్ణులు కనిపించలేదు, ఇక్కడికి వచ్చి నాళ్ళు అయిపోయింది ఏం కనిపించలేదు అంటే, వచ్చిన వెంటనే అలా కనిపిస్తారనుకుంటున్నావు, ఎంతో సాధన చేయాలి, మనసు ఎంతో పవిత్రమైతే కానీ భగవంతుడు మన హృదయంలోకి రాడు అని చెప్పి, అంటే అంత సింపుల్గా ఉండేదన్నమాట ఆవిడ హృదయం అన్నది, చాలా సరళంగా ఉండేది ఎప్పుడు కూడా. అందుకే అందరూ కూడా మాతాజీలు అందరూ కూడా పెద్ద మాతాజీలు అందరూ కూడా
శారద అంటే ప్రాణం అనమాట వాళ్ళందరికీ. అనేవారు మా యొక్క నువ్వు శిరోమణివి, నువ్వు నీకు ఏ బాధ్యత ఇచ్చినా ఏ పనినిచ్చినా మాతాజీకి వాళ్ళు చాలా భరోసా ఉండేదన్నమాట. మాకు నిర్భయ ప్రాణమాతాజీ, శ్రద్ధ ప్రాణమాతాజీ వారందరూ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎంత అణుకువ అంత అణుకు ఇంకెక్కడా చూడం మనం. అంటే ప్రతి వాళ్ళతో ఈవెన్ చిన్న వాళ్ళతోనూ మాట్లాడేటప్పుడు ఒక ఆర్డర్ ఇస్తున్నట్టు ఎప్పుడు మాట్లాడలేదు మాతాజీ. ఇది చెయ్యి అది చెయ్యి, బాబా చేస్తావమ్మా, చేస్తావా తల్లి, ఆ మాట ముందు వెనక కూడా బాబా అంటే చాలా ముద్దుగా చాలా మాట్లాడడం అన్నమాట బెంగాలీ భాషలో. చేస్తావా బాబా, ఇది నాకు చేసి పెడతావా, అంత నెమ్మదిగా అడుగుతూ ఉండేవారు అనమాట. అంతటి హ్యూమిలిటీ ఉండేది. అంటే వారిని అసలు అమల ప్రాణమాతాజీ గుర్తు రాగానే ముందు గుర్తొచ్చేది ఏంటంటే వారి యొక్క మధుర భాషణం. ఆ భాష ఎంత మధురంగా ఉండేదంటే మనం మర్చిపోలేం. అంటే చాలామంది బాగా మాట్లాడతారు, అంటే మేనర్స్ కోసం మనం అందరూ కూడా చాలా బాగా మాట్లాడతాం అందరితో కూడా. ఇప్పుడు అందరూ కార్పొరేట్ వరల్డ్లో చాలా మేనర్స్ చాలా బాగా మాట్లాడాలి, చాలా పొలైట్గా మాట్లాడాలి, కానీ మనసులో వేరే భావం ఉండొచ్చు. కానీ మాతాజీ మాట్లాడిన మాట మనతో మన జీవితంలో మర్చిపోలేము. ఆ మాట్లాడే విధానం మనసులో కూడా అంత ప్రేమ పవిత్రత ఇవి ఉండేవి కాబట్టి ఏ రోజు మనం మర్చిపోలేము అనమాట. ప్రతి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు. ఒక ఫోన్ మనకు చేశారనుకోండి, మనం ఇక్కడ గుంటూరు నేను వచ్చిన తర్వాత ఎప్పుడైనా అమల ప్రాణమాతాజీ ఫోన్ చేశారంటే బాబా బాలు అచ్చో ఎటు అంటే ఆ మాట మాట్లాడే తీరు మనకు ఒక అమృతం కురిసినట్టుగా ఉంటుందన్నమాట. ఆ మాట్లాడే తీరు అంత చక్కగా మాట్లాడేవారు. ఆ మధుర భాషని అంటే ఇంకెక్కడ మనం చూడం అట్లాగా. అది చాలా గొప్పతనం. తర్వాత ఒక మాట మాట్లాడినప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడం. మనం ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి, అడిగితే మనం వెంటనే సమాధానం చెప్తాం. లోపల నుంచి రియాక్షన్ వస్తూ ఉంటుంది, కోపమో ప్రేమో రకరకాలుగా వస్తూ ఉంటుంది. మాతాజీతో మనం ఏదైనా ఒక ప్రశ్న మనం అడిగితే మాతాజీ ఒక్క నిమిషం అలాగా టైం తీసుకునేవారు తిరిగి మాట్లాడడానికి. అప్పుడు ఆలోచించి ఆచితూచి ఒక్క మాట ఎక్స్ట్రా ఉండేది కాదు, ఒక మాట తక్కువ ఉండేది కాదనమాట. చాలా స్థిరమైన మైండ్. నేను చూసినట్లు ఎంత కూల్ మైండ్ అంటే ఇంక చెప్పలేము. ఒక పక్క నుంచి ఎన్నో రకాల సమస్యలు, జనరల్ సెక్రటరీ కదా, రకరకాల సమస్యలు, చాలా విపత్కరమైనటువంటి సమస్యలు కూడా వచ్చాయి. అవి నేను చెప్పలేను ఇక్కడ సభాముఖంగా. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను నేను అక్కడ ఉన్నప్పుడు, దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు. ఒకసారి చాలా విపరీతమైన సమస్య వచ్చిందనమాట. సమస్య వస్తే ఆ సమయంలో ఆవిడ తీసుకునే నిర్ణయం, ఆవిడ వ్యవహరించిన తీరు చూసి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. దాన్ని ఎలా క్రాస్ చేశారంటే ఆ ప్రాబ్లమ్ని, రకరకాల మనుషులు వస్తూ ఉండేవారు, రకరకాల సమస్యలు క్రియేట్ చేస్తూ ఉండేవారు. ఇంకొకసారి అక్కడ పొలిటికల్గా మీకు తెలుసు కదా, కమ్యూనిజం అక్కడ ఉండి ఇటువంటి భగవంతుడు ఇవన్నీ అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. అందువల్ల ఈ మఠంకి చాలా వ్యతిరేకంగా చేస్తూ ఉండేవారు పనులన్నీ కూడా. ఒకసారి అయితే ఈ కార్పొరేటర్ అంటారు కదా, మున్సిపల్ కార్పొరేటర్, ఆయన చాలా వ్యతిరేకం ఈ రామకృష్ణ మిషన్కి అనమాట. ఒకరోజు ఆయన వచ్చారు, ఈయన సెక్రటరీ, మాతాజీ సెక్రటరీ అప్పుడు కూర్చొని ఉన్నారు ఆఫీస్లో. నేను ఆఫీస్లోనే నేను 4 ఏళ్ళు నేను పనిచేశాను మాతాజీ క్రింద. ఒక 4 సంవత్సరాలు ఆ పనిచేసే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు మేము ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం, మాతాజీ ఎలా ప్రతిక్రియ చూపిస్తున్నారు. ఈయన వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఆ కుర్చీ మాతాజీ ఇలా కూర్చుంటే ఎదురుగా చూడకుండా కుర్చీ పక్కకు తిప్పుకున్నాడు ఆయన. కోపం అనమాట. ఎదురుగా చూసి చూడండి, మీరు 4 గోడల మధ్య కూర్చొని ఏవో భజనలు చేసుకోవడం అనుకుంటున్నారా? సమాజం ఒకసారి వచ్చి చూడండి, బయటకు వచ్చి పెద్ద పెద్ద గోడలు కట్టుకొని మీరు లోపలేమో ఏవో చేసుకుంటూ ఉంటున్నారు. అలా కాకుండా బయట కష్టాలు ఎంతమందికి ఉన్నాయి. ఇలాగ ఆయన చెప్పుకుంటూనే వెళ్తున్నారు, తిడుతూనే అలా క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారనమాట. మాతాజీ ఒక్క మాట ఇలాగే కూర్చొని ఉన్నారు, ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నారు. నేనైతే ఎంత ఆర్గ్యూ చేసి ఉండేదాన్ని అప్పుడు వాళ్ళతో. అంటే నాకు లాంటి వాళ్ళు ఉంటే అక్కడ రకరకాల ఆర్గ్యూ చేసి వాళ్ళు చెప్పిన దానికి ఇది చెప్పి అది చెప్పి ఎంతసేపు మాట్లాడాడో 15 నిమిషాలన్నా అలా అనర్గళంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆపిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇప్పుడు అన్నారు, ప్రయత్నం చేస్తాం బాబు, మీరు చెప్పిన దిశలో మేము ప్రయత్నం చేస్తాం అలా పని చేయడానికి అని అన్నారు. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఏవి కూడా మాతాజీ ఒక్క మాట కూడా చెప్పలేదన్నమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరే ఒక చిన్న మాతాజీ వచ్చి, ఏంటి మాతాజీ ఒక్కసారి కూడా ఒక్క మాటన్నా మీరు అనొచ్చు కదా, అతను చూడండి ఎలా మాట్లాడుతున్నాడు అంటే. ఇప్పుడు ఆవిడ ఏమన్నారు తెలుసా? ఈ సన్యాసం తీసుకునేది ఎందుకు చెప్పు, మనం తిట్లని పొగడ్తలని ఒకేలా తీసుకోవాలి, మనం ప్రతిక్రియ చూపించకూడదు. అదే కదా ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేశాను. ఆయన నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నేను నా ఆదర్శాన్ని నేను పాటిస్తున్నానా లేదా అని నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నేను ఎందుకు అలా చేయడం? ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా మంచి ఉంటే మనం స్వీకరిద్దాం. ఆయనకి ఎందుకు నేను సమాధానం చెప్పడం? అటువంటిప్పుడు మనం సమాధానం చెప్పకూడదు. చెప్తే వాళ్ళు ఇంకా కూడా చాలా ఉత్తేజితులు అవుతారు. అటువంటి సమయంలో మనం ఎప్పుడు కూడా కామ్గా ఉండాలి అని చెప్పారనమాట. ఇది నేను చూసిన సంఘటన నేను మర్చిపోలేను.
ఇలా చెప్తూ ఉండేవారు. అలాగే ఇంకొకసారి ఎలా జరిగిందంటే రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ప్రతి వాళ్ళకి చిన్నవాళ్ళు పెద్ద ఇప్పుడు జాయిన్ అయిన అమ్మాయికి కూడా కన్నడ ఆయన మాతృభాష కన్నడ వారిది. కన్నడ అమ్మాయి ఎవరైనా వస్తే మీరు అని మాట్లాడేవారట. అంటే మాకు ఆ భాష అర్థం కాదు కాబట్టి ప్రతి వాళ్ళతోనూ ధర్మాత్మ ప్రణమాతాజీకి వాళ్ళకి తెలుసు, ఎంత చిన్నమ్మాయి అయినా సరే మీరు అనే మాట్లాడేవారు. ఏంటి మాతాజీ మీరు మమ్మల్ని మీరు అంటారు అంతంటే నాకు అలా అలవాటు అయిపోయిందని చెప్పేవారు. అలాగే బెంగాలీలో మాట్లాడితే మా అందరితో బాబా మా బాబా అని అలా చెప్పి మాట్లాడేవారు అనమాట. ఎంత మర్యాద అంటే ప్రతి వాళ్లకు ఒక మర్యాద, ఒక స్టేటస్, వాళ్ళ ముందుకు వెళ్తే మనం ఎంతో గొప్పవాళ్ళం అన్న ఫీలింగ్ వచ్చేది. అటువంటి భావాన్ని మనందరికీ కలుగు చేసేవాడు. భక్తులతో చెప్పక్కర్లేదు, భక్తులతో అసలు ఆవిడ వివేకానంద విద్యాభవన్లో ఇది చేస్తారనమాట, లెక్చరర్గా పనిచేస్తారు, ప్రొఫెసర్గా, ప్రిన్సిపాల్గా పనిచేస్తారు, సెక్రటరీ కింద పనిచేస్తారు. ఇంకా ఆ సమయంలో ఉన్న స్టూడెంట్స్ అయితే ఇంకా ప్రాణం అనమాట మాతాజీ అంటే. అసలు వాళ్ళ యొక్క సమస్యలు అంటే సొంత పిల్లల్లాగా వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళకి వివాహం అయిన తర్వాత కూడా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మాతాజీతో ఎప్పుడైతే వివేకానంద విద్యాభవన్ నుంచి వారు సెక్రటరీగా మన దక్షిణేశ్వర శారదా మఠానికి వచ్చేసారు, ఇంకా వాళ్ళందరికీ ఎంత బాధ అనమాట. ఇంక ఎప్పుడు వాళ్ళు వస్తూనే ఉండేవారు విజిటర్స్. మాతాజీ అంత ప్రేమ వాళ్ళకి చూపించేవారు అనమాట. తర్వాత నేను ఈ హెడ్ క్వార్టర్స్లో భక్తి ఇటు పక్క నుంచి ఎలా ఉండేదంటే, మా హెడ్ క్వార్టర్స్లో 1999లో వారు సెక్రటరీ అయ్యారనమాట. నేను 2000 సంవత్సరంలో అక్కడికి వెళ్ళడం జరిగింది మా శారదా మఠానికి. దాని తర్వాత నేను 6 సంవత్సరాలు నేను చాలా దగ్గరలో చూడడం జరిగిందనమాట మాతాజీని. ఉదయం అనమాట పొద్దున్నే 3:30కి గుడికి రావాలి. ఆ వయసులో ఏ రోజు కూడా నియమం తప్పేది కాదు. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఆయనకు హార్ట్ అటాక్, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే వేరే ఒక డాక్టర్ మాతాజీ అన్నారు, ఆ మాతాజీకి ఉన్న శారీరక సమస్యలతో ఎవరు కూడా 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ పనిచేయలేరు. ఈ విధంగా ఎలా పనిచేస్తున్నారో నాకంతా ఆవిడ కొలీగ్ అనమాట, వరదప్రాణ మాతాజీ చెప్పారు ఒకసారి నాతో. ఆవిడకి ఇటువంటి హార్ట్ కండిషన్లో మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు ఎలా పనిచేస్తున్నారు, రోజుకి 2-3 ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్తూ ఉండేవారు. ఇటుపక్క అడ్మినిస్ట్రేటివ్ ఎంత రెస్పాన్సిబిలిటీస్, రకరకాల సమస్యలు, ప్రతి సెంటర్ నుంచి ఫోన్లు వాళ్ళ సమస్యలు చెప్పడం, ఆ సమస్యలు తీర్చడానికి ఆలోచించడం, రకరకాల సమస్యలతో ఎన్ని రకాలు వెళ్ళడం. ఈవెన్ దుబాయ్, ఇవన్నీ ఆవిడకి 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసులో కూడా దుబాయ్ అది వెళ్ళేవారు, విదేశాలకు వెళ్ళేవారు, ఒక్కరే వెళ్ళిపోయేవారు. ఎందుకంటే నాతో పాటు ఇంకొకరు ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి. ఈ హార్ట్ పేషెంట్ ఎంతమంది చెప్పినా వినేవారు కాదనమాట. చాలా తర్వాత ఆల్మోస్ట్ 88 ఇయర్స్ వచ్చిన తర్వాత అలాగా అప్పుడు ఒక సేవికాన్ని తీసుకుని వెళ్ళారనమాట దుబాయ్ అది కూడా. ఒక్కరు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఫలానా చోట భగవంతుడి మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళు అని చెప్పి పిలిచేవారు అనమాట. ఆఫీస్కి పిలిచేవారు, చూడు నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, ఒక అరగంట మాట్లాడాలంటే మాతాజీ ఏమో నాకు అసలు ఒంట్లో బాగుండట్లేదు మాతాజీ, నేను వెళ్ళలేను, నాకు గొంతు నొప్పిగా ఉంది, అది నొప్పిగా ఉందంటే అప్పుడు మాతాజీ అనేవారు, చూడు ఇక్కడ ఉండి భగవంతుని యొక్క భోజనం చేస్తున్నాం, వెళ్ళి 4 మాటలు చెప్పలేవా, అమ్మకు సంబంధించి శ్రీరామకృష్ణునికి సంబంధించి ఎన్ని రకాల సాకులు ఎందుకు చెప్తున్నావు, నువ్వు శరీరాన్ని మర్చిపోవడానికి ఇక్కడికి వచ్చాం మనం, శరీరాన్ని మర్చిపోతే శరీరం నీకు అడ్డు రాదమ్మా అని ఇలాగే చెప్పి ప్రతి వాళ్ళకి కూడా ఈ బాధ్యత చెప్పేటప్పుడు నిజంగానే ఆవిడ జీవితంలో ఎప్పుడు శరీరాన్ని అసలు లెక్క చేయలేదు. ఎన్ని రకాల సమస్యలు కష్టపడి ఆ మెట్లు ఎక్కుకొని ఆ గుడికి రోజు వచ్చి చేసేవారు. ఆరతి ఎక్కడ ఎన్ని రకాల పనులున్నా సరే ఆరతి సమయంలో అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఇక్కడ ఉంటూ ఆరతి అంటే భగవంతుని స్తుతించడం కదా. ఆరతి అంటే ఏంటంటే భగవంతుని స్తుతించడం. ఆ భగవంతుని స్తుతించాలి, కంఠం ఇచ్చాడు భగవంతుడు. ఆ భగవంతుని స్తుతించడానికి మనం ఎన్ని రకాల సాకులు చెప్తాం, అది తప్పకుండా అటెండ్ అవ్వాలి, లేకపోతే నేరం అని చెప్పేవారు అనమాట. అలాగే ఎవరైనా చాలామంది గొంతు బాగాలేదని చెప్పి మాకు ఒక 50-60 మంది కూర్చునేవారు కదా అక్కడ. ఖండనాన్ని పాట పాడుతూ ఉంటే ఒక్కొక్క రోజు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటే నెక్స్ట్ రోజు క్లాస్లో మాకు చెప్పేవారు, ఎక్కడ మీ గొంతే వినిపించట్లేదంటే మా గొంతు సరిగా ఉండదు మాతాజీ, అందుకని మేము పాడట్లేదు. ఏమిటి గొంతు బాగుండదు, ఆయన నామం చెప్పడానికి ఎందుకు మీకు అంత బాధ, మీరు మీ గొంతు ఎలా ఉన్నా సరే గట్టిగా గొంతు విప్పి చెప్పండి అని చెప్పేవారు అన్నమాట. ఒకరోజు నేను చాలా తెలివిగా ఒకరోజు అన్నాను, మాతాజీ ఒక మైక్ ఉంటే బాగుంటుంది మాతాజీ అని చెప్పారు. చూడండి ఇట్లాంటి అప్పుడు తెలియదు కదా ఒక మైక్ ఉంటే అంటే ఒకసారి మళ్ళీ ఆగారు మాతాజీ. చెప్పి నివేదిత బాగా తర్కం చేయడం బాగా అలవాటు, బాగా చూపిస్తూ ఉంటుంది, తర్కం బాగా అలవాటు అన్నారు. నిజంగానే చిన్నప్పటి నుంచి నాకు తర్కం చేయడం అలవాటు. చిన్నప్పుడు నాకు పెద్దవాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, అనవసరంగా మాటకి ప్రతిసారి పెద్దవాళ్ళ మాటలకి తర్కం చేస్తాను ఎందుకని చెప్పి. ఎప్పుడు నేను వినలేదు, కానీ మాతాజీ ఆ రోజు అందరి ముందు అన్నారనమాట, నీకు తర్కం చేయడం మంచిది కాదు అని చెప్పారు.
అప్పటి నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ ఇప్పటికీ పోలేదు అది. ఈ స్వభావం ఇప్పటికి కూడా ఉంది, అందరికీ తెలుసు. చెప్తున్నాను అది అంటే ఏదైనా ఒక మాట పెద్దవాళ్ళు చెప్తే దాని మీద శ్రద్ధ లేకుండా మనం ఒక మాట చెప్పడం అన్నది అది అస్సలు మంచిది కాదు ఆధ్యాత్మిక జీవితంలో. అది మాతాజీ ఫస్ట్ నాకు అది పాయింట్అవుట్ చేశారన్నమాట. అలాగే మేము ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఇంకొక మాతాజీ, మీరు చూసే ఉంటారు, ఆత్మబోధ ప్రాణ మాతాజీ, పాటలు పాడతారు చూడండి. ఆ మాతాజీ ఇద్దరు పనిచేసేవాళ్ళు ఆఫీస్లో. అయితే మాకు ప్రతి సంవత్సరం కూడా ఒక మీటింగ్ జరుగుతుంది అక్కడ, జనరల్ బాడీ మీటింగ్ అంటారు. దానికి చాలామంది భక్తులు మెంబర్స్ ఉంటారు. తర్వాత మాతాజీలు కూడా చాలా సెంటర్స్ నుంచి వస్తారనమాట అక్కడికి. వాళ్ళందరూ ఉదయం నుంచి అంతా కూడా మీటింగ్ అయిపోతుంది, మధ్యాహ్నం అంతా వాళ్ళు ప్రసాదం తీసుకున్న తర్వాత మాతాజీలు వచ్చారు కదా, చాలా సెంటర్, పెద్ద పెద్ద మాతాజీలు, పెద్ద వయసు ఉన్న మాతాజీలు. మాకు వచ్చి ఒక మాతాజీ చెప్పారు, మీరు కొంచెం మాతాజీ వాళ్ళని నవ్వించాలి, వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లమ్స్లో సతమతమవుతూ ఉంటారు, మీరు ఏదైనా కొన్ని జోక్స్ చెప్పి మాతాజీలకు నవ్వించాలి అని చెప్పారనమాట. చెప్తే మేము ఎవరైతే మాకన్నా పెద్ద మాతాజీలు ఆఫీస్లో ఉన్నారో వాళ్ళందరూ మీటింగ్కి వెళ్ళిపోయారు. మేము ఇద్దరు ఉన్నాం ఆఫీస్లో కూర్చుంటే అప్పటికప్పుడు గంటలో ఏం తయారు చేసుకోవాలని చెప్పి ఇద్దరు కూర్చొని మేము ఏదో రాసాం, కొన్ని నాటకాలు అనమాట నవ్వించడానికి, పెద్దవాళ్ళని నవ్వించాలి కదా. అలా 2-3 నాటకాలు అప్పటికప్పుడు తయారు చేసాం, ఎవరికి తెలియదు. ఈ ఆఫీసులో కూర్చొని ఆ రోజు ఎవరు కూడా భక్తులు కూడా రాలేదు, కూర్చొని మేము ప్రాక్టీస్ చేసాం అనమాట. ఆ మాతాజీకి సంస్కృతం చాలా బాగా వచ్చు. సంస్కృతంలో ఒక నాటకం ప్రిపేర్ చేశారు, ఏవో నారదుడని, తర్వాత నారద మహాముని దగ్గర ఏవో రకరకాలు చేసాము. అప్పుడు అవి చేసిన తర్వాత సాయంకాలం ఎవరికి తెలియదు, సర్ప్రైజ్ అనమాట. సాయంకాలం అంత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా నవ్విస్తారు రండి అని చెప్పి కిందకి అందరినీ మాతాజీలు అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మేము ఇద్దరు వెళ్ళి 3-4 ఐటమ్స్ అనమాట బాగా కడుపు నవ్వేలాగా తయారు చేసాము. అవి తయారు చేసిన తర్వాత ఇంకా అందరూ ఇంకా ఒకటే ఆనందం. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మేము ఏమి నాటకం పేరు వేసామో ఆ నాటకంతో పిలుస్తూ ఉండేవారు మమ్మల్ని అందరినీ, ఆ పేరుతోనే పిలుస్తూ ఉండేవారు అనమాట. నేను వాచస్పతి అని ఒక పేరు పెట్టి ఆ నాటకం వేశాను. అప్పటి నుంచి మాతాజీలలో పిలుస్తూ ఉండేవారు. సో ఈ మాతాజీకి ఏంటంటే నేను గుంటూరు వచ్చిన తర్వాత కూడా ఈ నాటకాలు బాగా గుర్తుండి ఉండేవి. మాతాజీ ఎప్పుడు నేను వెళ్ళినా నువ్వు శుభ చక్కగా కూర్చుని నాటకాలు వేసేవారు అని చెప్పి ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతుండేవారు, చాలా ఎంజాయ్ చేసేవారు అనమాట మాతాజీ. అదొకటి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ అర్ఘ్య అంటే ఏంటంటే ప్రతి మంచి రోజు గుడిలోకి వెళ్ళి ఈ బిల్వపత్రంతోనూ తర్వాత పువ్వులు అన్నీ కలిపి అర్ఘ్య అంటే ఏంటంటే మన మనసుని భగవంతుడికి సమర్పించడం, దానికి ఒక సింబల్గా మనము దీన్ని ఇస్తామన్నమాట. దాన్ని చాలా శ్రద్ధగా మనం ఇవ్వాలి. అంటే ఒక బిల్వపత్రం, దానిపైన గంధం అదన్నీ రాసి దానిపైన పువ్వులు, చక్కటి పువ్వులు పెట్టి, అంటే మన మనసు శ్రద్ధ ఎంత శ్రద్ధ ఉందో అంత శ్రద్ధగా దాన్ని మనం భగవంతుడికి ఇవ్వాలన్నమాట. ప్రతిరోజు పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇస్తారు రోజు కూడా. కానీ ఏదైతే మంచి రోజులు ఉన్నాయో ఆ రోజు పెద్ద మాతాజీ వచ్చి అర్ఘ్య ఇస్తారనమాట. ఈ మాతాజీ అమలప్రాణ మాతాజీ వచ్చి ఇచ్చేవారు ప్రత్యేకమైన దినాలు. అది చూడాలన్నమాట, ఆ సీన్ చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఎంతని నిజంగా వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళ కళ్ళల్లోకి అలా చూసేవారు. కొంతసేపు చూసిన తర్వాత వాళ్ళ కళ్ళకి వాళ్ళ ఒంటికి తగిలించేవారు ఆ పువ్వులు, ఆ గంధం, ఆ పుష్పం అంతా కూడా కాళ్ళకి తగిలించి వాళ్ళ వంక చూస్తూ కళ్ళంటి నీళ్ళు పడుతూ ఉండేవాళ్ళు. మాతాజీ అర్ఘిస్తారంటే అక్కడికి వెళ్ళి వెంటనే దూరం నుంచి చాటు నుంచి చూస్తూ ఉండేవాళ్ళం మేము. ఆ చూసి వెనక నుంచి చూడాలన్నమాట, లేకపోతే కనిపించదు. అంటే అంత భక్తి అనమాట, అంత భక్తి. అలాగే ఒకసారి చెన్నై మఠంలో నేను ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు మాతాజీ వచ్చినప్పుడు పెద్దది హోలీ మదర్ శారదాదేవి పెద్ద ఫోటో ఉండేది, నుంచున్న ఫోటో. అక్కడ వెళ్ళి ఈ అర్ఘ్య ఇస్తున్నారనమాట. అర్ఘ్య ఇస్తూ ఇంకెంతసేపు ఏడుస్తున్నారు. మామూలుగా అయితే ఏడ్చే వ్యక్తి కాదు ఆవిడ, చిన్న చిన్న విషయాలకి కదిలిపోయి. అంటే ఆ భక్తి అనేది, ఆ పారవశ్యత అనేది ఎలాగంటే అది చూసుకుని ఎంత 15 నిమిషాలు అయింది కదలట్లేదు అనమాట అక్కడ నుంచి. ఆ కళ్ళంట నీళ్ళు ఎలా పడుతున్నాయి అట్లాగా. అంటే ఇంకా భావాన్ని మనం వర్ణించలేం. అంటే వాళ్ళ జీవితాలను చూస్తూ ఉంటే భగవంతుడు సత్యం నిజంగానే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు అన్నది మనకు ఎప్పుడు కూడా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒకసారి మేము చాలా పని ఉండేది మాకు ఆఫీసులో, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఉండేది కాదు. ఒకరోజు మేమిద్దరం ఆత్మబోధ ప్రణాజీ ఉన్నారు కదా, ఆవిడతో మనం కాళీ టెంపుల్ పక్కనే ఉంది కదా కాళికాలయం, అందరూ బయట ఎక్కడి నుంచో వచ్చి వెళ్తూ ఉంటారు. మనకు ఆల్మోస్ట్ వెళ్ళి 1 సంవత్సరం పైన అయిపోయింది, మనం మందిరానికి వెళ్ళలేదు. మనం మాతాజీని అడిగి ఒకరోజు మార్నింగ్ తొందరగా వెళ్ళి మందిరానికి వెళ్ళి వచ్చేద్దాం ఆఫీస్ టైంకి అని చెప్పి ఇద్దరు అనుకున్నాం అనమాట. మేము అనుకున్నాము, మాతాజీ ఎప్పుడు అంటూ ఉండారు, పాపం వీళ్ళిద్దరు ఇక్కడే ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు వీళ్ళకి అని చెప్తూ ఉండేవారు అనమాట. మేము ఏమనుకున్నామంటే మాతాజీ చాలా ఆనందంగా వెళ్ళిరండి బాబా వెళ్ళిరండి అంటారనుకున్నాం. అంటే మా తప్పు ఉంటే ఎలాగా తీర్చిదిద్దేవారంటే మాతాజీ, సరే మాతాజీ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఇద్దరం వెనక్కి వెళ్ళామన్నమాట. వెనక్కి వెళ్తే నువ్వు అడుగంటే నేను ధైర్యంగా నేను వెళ్ళి మాతాజీ రేపు కాళీ టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పాను అనమాట. ఏం మాట్లాడలేదు, నడుచుకుంటూ వెళ్తున్నారు, వెనకాలే వెళ్తున్నాను. మాతాజీ అన్నాను, మాట్లాడలేదు ఏమి.
ఆవిడ రూమ్ వరకు వెళ్ళిపోయారనమాట. వెళ్ళి అక్కడ చేయి కడుక్కునేవారు. అక్కడ సింక్ ఉండేది. వెనక వెళ్ళి మాట్లాడితే ఏం మాట్లాడలేదు. మాతాజీ రేపు నాకు అర్థమైంది నేను చేసిన తప్పేంటో. మాతాజీ మీరు అనుమతినిస్తే మేమిద్దరము కాళీ ఆలయానికి వెళ్ళి వస్తామంటే ఇప్పుడు సరిగా ఉంది అడగడం అన్నారు. వెళ్ళిరండి అంటే చెప్తున్నాను. అంటే మేము వెళ్ళొస్తామని ముందే నిర్ణయం చేసుకుని చెప్పే తీరు ఎలా ఉండాలి. అదే పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా అనుకువగా ఉండాలని చెప్పేవారనమాట. అప్పుడు అణుకు అంటే పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేసినా అంటే మనం ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండదు కదా, పెద్దవాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉండకపోవచ్చు కదా అని నేను అన్నాను అనమాట. ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉండేదాన్ని నేను క్లాస్లో. ఇప్పుడు అడిగితే మాతాజీ తప్పు, అది నీకు తప్పు అనిపించినా సరే నువ్వు చెయ్యి ఫస్ట్. చేసిన తర్వాత దానివల్ల ఏదైనా తప్పు జరిగితే అది ఆ తప్పు ఆవిడకి ఆ పాపం అనేది ఆవిడకి వస్తుంది తప్ప నీకు రాదు. కానీ నీ బాధ్యత ఏంటంటే నువ్వు పెద్దవాళ్ళకి అనుకువగా ఉండాలి అని. చాలా కష్టం అది, కానీ ఆవిడ అలాగే ఉండేవారు జీవితంలో. అసలు ఎప్పుడు పెద్దవాళ్ళకి ఒక మాట ఎదురు చెప్పి కానీ అంతటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళారనడానికి ఇది ఒక అంటే ఈగో అనేది తగ్గితేనే కదా మనం అనుకువగా ఉండగలం. అనుకువ ఎప్పుడు వస్తుందంటే ఈగో తగ్గాలి. అది ఒక్కటే మనకు చిహ్నం. అది హ్యూమిలిటీ అనేది ఆధ్యాత్మిక అంటే లోపల నుంచి రావాలి. ఏదో బయటికి నేను ఇలా దండాలు పెట్టి అట్టే కాదు, లోపల నుంచి ఒక ఈగోలెస్నెస్ ఎప్పుడైతే ఉందో అప్పుడే మనకు అది ఉంటుందన్నమాట. అది మనకు చాలా మాతాజీ చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. ఇంకొక విషయం చెప్తున్నాను. నాకు సన్యాసం అయ్యే టైంలో నేను ఇక్కడ ఉన్నాను, గుంటూరు, మీకు తెలుసు కదా. ఇక్కడ నుంచి నేను వెళ్ళినప్పుడు నేను ఎవరి దగ్గరైతే దీక్ష తీసుకున్నానో ఆ గురుదేవులు ఆయన గహనానందజీ స్వామి, పరమ పూజనీయ స్వామి గహనానందజీ మహారాజ్. అప్పుడే సరిగ్గా వారు చాలా చివరి స్థితిలో ఉందన్నమాట. ఆయన ఇంకెన్నో రోజులు ఉండరని చెప్పారు. మామూలుగా అయితే మేము 45 రోజుల ముందు మఠానికి వెళ్తాం సన్యాస దీక్ష ముందు. అయితే ఆ సంవత్సరం ఏమైందంటే మన భవానీ ప్రాణమాతాజీ అక్కడ జగద్ధాత్రి పూజ మొట్టమొదటిగా చేస్తున్నారు మన శారదా మఠంలో. అందుకని వీరు తంత్రధారకగా అక్కడ పూజను నిర్వహించాలి కాబట్టి మాతాజీ ముందు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అకౌంట్స్ అవి చూడడానికి అక్కడ ఆ టైంలో ఇద్దరు వెళ్ళిపోతే అది కుదరదని చెప్పేసి మాతాజీ నన్ను అడిగారనమాట. నీకేమన్నా కొంచెం లేటుగా వెళ్తే నీకేమైనా అనిపిస్తుందా, నీకు మనసు పాడవుతుందంటే లేదు నేను ఉంటాను, పర్వాలేదు మీరు వెళ్ళండి అని చెప్పాను. వెళ్ళండి అయితే ఈ సన్యాస దీక్ష తీసుకునే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు. అప్పుడు నేను ఒక్కదనే వెళ్ళలేదనమాట. సరిగా ఆ స్వామీజీకి చాలా సీరియస్గా ఉంది. ఆ దీక్షా గురువు అంటే భగవంతుడితో సమానం కదా. అది ఇక్కడ నుంచి మేము అన్నీ కూడా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది అమల మాతాజీ దగ్గర నుంచి. నేనే ఎత్తాను. అప్పుడు ఎత్తి వెంటనే అసలు ఎలా మాట్లాడారంటే నేను చెప్పలేను, వర్ణించి చెప్పలేను. నాకు నువ్వే గుర్తొస్తున్నావమ్మా, మా స్వామీజీ శరీరం బాగాలేదు, పాపం అందరూ వచ్చారు, ఇప్పుడు నీ సమయంలో నీకు రావాల్సి ఉంది, నువ్వేమో అక్కడ ఉండిపోయావు, అంటే సంఘం యొక్క పని కోసం అక్కడ ఉండిపోయావు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఆ రోజంతా నువ్వు అయిపోగానే నువ్వు వచ్చేద్దు కానీ చెప్పారనమాట. ఆయన 2 రోజులకే ఆయన మహాసమాధి చెందారు. చేసిన వెంటనే మళ్ళీ ఆ మధ్యాహ్నం ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది, నువ్వు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేదానివి, మొత్తం అక్కడంతా కూడా చేసేటప్పుడంతా కూడా నువ్వు అక్కడికి వెళ్ళేదానివి కదా అంటే పర్వాలేదు అని నేను చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఏం చేయాలో ఆ టైంలో నువ్వేం చేయాలి, ఏ విధంగా జపం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన గురించి, ఆ స్వామీజీ గొప్పతనం గురించి, ఎంత మహానుభావులైనా అటువంటి మహాప్రాణం వెళ్ళిపోయింది, మన సంఘానికి చాలా నష్టం, మనం ఇంకా భగవంతుని పిలవాలని చెప్పేసి 10-15 నిమిషాలు జస్ట్ దాని గురించి మాట్లాడడానికి ఫోన్ చేశారనమాట. ఒక సాధారణమైన ఒక మెంబర్ గురించి అంత సమయాన్ని ఇచ్చి ఈ విధంగా మర్చిపోలేము జీవితంలో ఇటువంటి సంఘటనలు అనమాట. సో తర్వాత ఈ 13వ రోజు, ఇప్పుడు ఈరోజు ఎలాగైతే ఈ మాతాజీకి మనం చేస్తున్నామో 13వ రోజు అక్కడ పూజ జరుగుతుంది, చాలా పెద్ద పూజ జరుగుతుంది. ఆ పూజకి ఇప్పుడు నేను వస్తానని చెప్పేసి నేను టికెట్ చేయించుకున్నాను, పూజకైనా సరే వచ్చేద్దామని చెప్పి. అయితే ఆ రోజు ఏమైందంటే బెంగాల్లో బంద్. ఆ బంద్ అంటే మొత్తం వాళ్ళు రైలు ఆపేస్తారు, బస్సులు ఆపేస్తారు, అసలు ఎక్కడ కదలడానికి ఉండదు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు మాతాజీ, నువ్వేం చేస్తావు, ఇప్పుడు అందరూ కూడా వీళ్ళు చాలా ఉధృతంగా ఉంది, ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ బాగలేదు, అందువల్ల నువ్వు క్యాన్సిల్ చేసుకుంటావా, ఏం చేస్తావు అని అడిగారు. నాకే ఇచ్చారు. అయితే నేను వచ్చేస్తానని చెప్పాను. వచ్చేస్తానంటే మరి ఏదైనా ట్రైన్ మధ్యలో ఆపేస్తే ఏం చేస్తావంటే అందరూ ఏం చేస్తే అదే చేస్తానని చెప్పాను. వెరీ గుడ్, వచ్చేసాయి. మహారాజ్ స్వామీజీ పేరు చెప్పి నువ్వు తలుచుకుంటూ వచ్చాయని చెప్పారు. చెప్పిన తర్వాత చూడండి చాలా ఆశ్చర్యం, ఆ ట్రైన్ అక్కడ వరకు వెళ్ళింది. హౌరా మేము దగ్గరికి వెళ్ళాము, ఆ బంద్ కాల్ ఆఫ్ చేశారనమాట. జస్ట్ కొన్ని గంటల ముందు, మేము ట్రైన్ చేరే ముందు అది బంద్ కాల్ ఆఫ్ చేసి మళ్ళీ బస్సులన్నీ తిరగడం మొదలుపెట్టాయి. నేను అక్కడికి వెళ్ళాను అనమాట. నిజంగా నేను మర్చిపోలేను ఈ సంఘటనలు మాత్రం. సో ఈ విధంగా చాలా సంఘటనలు ఉన్నాయి, ఎట్లా చెప్పాలంటే గుర్తుకొస్తూ ఉంటాయి ఒక్కొక్కటి కూడా.
అందువల్ల చాలా అమూల్యమైనటువంటి జీవితం. ఆ జీవితం ఏంటంటే మా జీవితాల్లో కొన్ని అన్నా మేము అది ఆచరించగలిగితే దాని సార్థకత కేవలం ఇలాగ చెప్పి ప్రయోజనం లేదు. ఒక సంస్కారం మనలో ఒక చెడు గుణం ఉందనుకోండి, సపోజ్ నాకు కొంచెం గట్టిగా కోపంగా మాట్లాడే గుణం ఉంది, దానిని నేను చక్కగా మార్చుకుందాము, నేను మాట్లాడతామంటే నిజంగా అది ఎంత కష్టమో చేసేవాళ్ళకి అర్థమవుతుంది. అంటే మళ్ళీ సంస్కారం వెనక అనేది అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట కనుక్కొని. ఒక సంస్కారం మనం జీవితంలో మార్చుకోవాలంటే జీవితకాలం పడుతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇటువంటివి అన్నీ కూడా ఒక దారి దీపాలు లాంటివి మాకు జీవితంలో, ఈ మాతాజీల జీవితాలన్నీ కూడా మమ్మల్ని తప్పకుండా మాకు జీవితంలో ఒక ఏంటంటే దారి దీపాలుగా మాకు దారి చూపిస్తూ ఉంటాయి. మీరందరూ కూడా చాలామంది మాతాజీని చూశారు, పెద్దవాళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా భక్తులు కూడా ఎప్పుడు అడుగుతూ ఉండేవారు భక్తుల గురించి. ఎప్పుడు వెళ్ళినా నేను కొత్తలో గుంటూరు వచ్చిన కొత్తలో మళ్ళీ నేను మఠానికి వెళ్ళినప్పుడు మీ అందరి పేర్లు అడిగేవారు. విజయానీలగ్రమ గారు, వసుంధర గారు, ఆ లెక్చరర్స్ శ్యామలాదేవి గారు, వాళ్ళందరి పేర్లు అడిగి ఆ లెక్చరర్స్ గ్రూప్ అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉండేవారు అనమాట. అందరికీ వాళ్ళకి నమస్కారాలు చెప్పమని చెప్తూ ఉండేవారు. అలాగే ఒకసారి నాగపూర్లో మందిర్ ఓపెనింగ్ అయినప్పుడు నేను కూడా వెళ్ళాను. మందిర్ ఓపెనింగ్ అప్పుడు లోపల గర్భమందిర్లో అందరూ కూడా రాత్రి 2 గంటల వరకు భక్తులందరూ కూడా అంతా క్లీన్ చేసి మొత్తం అలంకారాలు చేసి ఈ ఠాకూర్ మా స్వామీజీ ఫోటోలు పెడతారనమాట. నెక్స్ట్ డే దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మనకు టెంపుల్ ఓపెనింగ్ అవుతుంది కదా, ఓపెనింగ్ అయిన తర్వాత ఇంకెవరు లోపలికి రాకూడదు. నెక్స్ట్ డే మొత్తం రాత్రి అంతా చూసారు ఎంతవరకు వాళ్ళు పనిచేశారు. 1:30, 2 అయిపోయింది. అందరూ కూడా భక్తులు ఎంతోమంది పెద్ద పెద్ద భక్తులు చాలా పూణే నుంచి అది వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఉదయం మాతాజీ మొత్తం అందరూ కూడా ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత లోపల తలుపు తీస్తారు. తలుపు తీసిన తర్వాత మా సన్యాసులందరూ కూడా మా లోపల మెంబర్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళి ప్రణామం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు మాతాజీ వచ్చి ఏమన్నారంటే, ఒక్కసారి భక్తులకు కూడా మీరు అవకాశం ఇవ్వండి, వచ్చి అక్కడ వేరే వాళ్ళకి అక్కడ మాతాజీ ఉంటారు కదా, ఇలా నమస్కారం చేసి రాత్రంతా వాళ్ళు దీని గురించి చేశారు, ఒక్కసారి లోపలికి వచ్చి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని ఎంతో వినయంగా వాళ్ళని అడిగారు అనమాట. అటువంటి ప్రేమ భక్తి ఉండేవన్నమాట మాతాజీ. మాతాజీ వారు సూక్ష్మదేహంలో తప్పకుండా మనకు రామకృష్ణ లోకల్లో ఉన్నారు. మనందరినీ కూడా తప్పకుండా వారి ప్రేమ మనందరి వైపు కూడా, మేము హాస్పిటల్లో మొన్న రీసెంట్గా చూసి వచ్చామన్నమాట. అప్పుడు కూడా అందరినీ దూరం నుంచి ఐసీయూలో ఉన్నారు, కళ్ళు తెరిచి ఉంటే చాలా దూరం నుంచి ఇలా ఆశీర్వదించడం అందరినీ కూడా, అందరూ కూడా మర్చిపోలేకుండా ఉన్నాం అనమాట మేమందరం కూడా. సో అందరూ మా మాతాజీ అందరూ కూడా మనకు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళే ఆ శక్తిని, భక్తిని ప్రసాదిస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. जय जय राम कृष्ण हरे, 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 जय जय राम कृष्ण हरे. दशरथ नंदन राम नमो, दशरथ नंदन राम नमो, वसुदेव नंदन कृष्ण नमो, वसुदेव नंदन कृष्ण नमो. जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय जय राम कृष्ण हरे, जय
जय जय राम कृष्ण हरे 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 सीतारमण श्रीराम नमो राधारमण श्रीकृष्ण नमो सीतारमण श्रीराम नमो राधारमण श्रीकृष्ण नमो जय जय राम कृष्ण हरे 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 रावणमर्दन राम नमो कंसविमर्दन कृष्ण नमो रावणमर्दन राम नमो कंसविमर्दन कृष्ण नमो जय जय राम कृष्ण हरे 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 राम नमो सीता राम नमो कृष्ण नमो राधा कृष्ण नमो राम नमो सीता राम नमो कृष्ण नमो राधा कृष्ण नमो जय जय राम कृष्ण हरे 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 राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे ॐ जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः మాతాజీ వారి జీవిత వ్యక్తిత్వాన్ని గురించి కొద్దిగా చెప్పారు. నేను వారు అప్పుడప్పుడు మాకు ఇచ్చే ఉపదేశాలలో కొన్నిటిని మీతో పంచుకుంటాను. మన మాతాజీ ఒకసారి క్లాస్లో చెప్తూ ఉన్నారు, బాహ్య శౌచం చాలా సులభం. మనకి పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాల్లో ఒకటి బాహ్య శౌచం. అంటే అంతా శుద్ధంగా ఉండడం, స్నానం చేసి మనం మంచి బట్టలు వేసుకుని టిప్ టాప్గా ఉంటాము. అది చాలా సులభమే. కానీ లోపల మలినత ఉండిపోతుంది కదా, మరి దాని సంగతి ఏంటి? వీళ్ళ మీద కోపం వస్తుంది, వాళ్ళతో అటాచ్మెంట్ వస్తుంది, వీళ్ళు లేకుండా ఉండలేను, ఇవన్నీ కూడా మనసుని అపవిత్రం చేస్తున్నాయి. మరి దాన్ని శుభ్రం చేయడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని ఎలాగ శుభ్రం చేయాలి అంటే జపధ్యానాల ద్వారా వాటిని శుభ్రం చేయొచ్చు. మనసుకి ఇవి స్నానం లాంటివి, జపధ్యానాలు శుద్ధి చేస్తాయి అని చెప్పేవారు. అలాగే జపధ్యానాలు అనగానే మనకి చాలామందికి వచ్చే సమస్య, మనస్సు లగ్నం అవ్వట్లేదు, మరి మేము ఎక్కువ చేయలేకపోతున్నాము, భగవంతుని తలుచుకోలేకపోతున్నామంటే మాతాజీ అనేవారు, మనస్సు అలా ప్రతిఘటిస్తూనే ఉంటుంది, దాని స్వభావం. నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని లొంగదీసుకొని ఇష్టచింతలో మునిగేలాగా చెయ్యాలి. అలా ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు నిజంగా అది నువ్వు చెప్పిన మాట మనసు వింటుంది అని చెప్పేవారు. అది మనం ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళం, భగవంతుడు పెద్ద సముద్రం లాంటివాడు. ఆ బిందువుకి ఎప్పుడు విలువ? ఉత్తినే ఉన్న బిందువుకి విలువ లేదు, సముద్రంతో కలిసినప్పుడే ఆ బిందువు విలువ.
కనుక సముద్రంతో కనెక్షన్ ఎప్పుడూ ఉండాలి, అంటే భగవంతుడితో కనెక్షన్ అన్నది ఉండాలి. మనము క్వాంటిటీలో పరిమాణంలో చిన్నవాళ్ళం బిందువుగా, కానీ క్వాలిటీలో ఆ సముద్రం కదా భగవంతుడు. అదే సముద్రంలోని ఒక బిందువు మనం, అంటే మన అందరిలో దివ్యత్వం ఉంది. ఆ కనెక్షన్ని పెట్టుకున్నప్పుడు మనం సులభంగా ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పేవారనమాట. అయితే మళ్ళీ మనకు అనిపిస్తూ ఉంటుంది మనలో ఎన్నో అప్పుడప్పుడు తప్పులు చిన్న చిత్తగా తప్పులు చేస్తూ ఉంటాం, ఈ మలినత అంతా పోవట్లేదు కదా. అయితే ఏం చేయాలి అంటే మాతాజీ చెప్పారు, మీరు ఎందుకంత ఏదో చిన్న చిత్తగా పొరపాట్లు చేస్తే అంత కంగారు పడాల్సిందేముంది, గురు మహారాజ్ని అమ్మని ప్రార్థించండి, మీరే మా చేతులు పట్టుకొని నడిపించాలి అని భగవంతుని ప్రార్థించినప్పుడు నువ్వు భగవంతుడి అంశానివే కదా, అందుకని ఆయన కృపతో మళ్ళీ ఆ దివ్యత్వాన్ని సంతరించుకునే అవకాశం మీకు ఉంది అని చెప్తుండేవారు. ఆయన దుర్బలులకి అందరికీ బలాన్ని ఇచ్చేది ఆ భగవంతుడే అని చెప్పేవారు. పొద్దున్నే కనుక మనం ఈశ్వర చింతనతో మన రోజుని ప్రారంభిస్తే ఆ రోజంతా మిగతా పనులు సవ్యంగా జరుగుతాయి, చికాకులు అన్నవి ఉండవు అని చెప్తుండేవారు. తర్వాత మన అందరూ ఇక్కడ మహిళలమే ఉన్నాం కాబట్టి ఈ మహిళల గురించి మాతాజీ చెప్పిన 1-2 మాటలు చెప్తాను. మాతాజీ అనేవారు, అబ్బాయిలు ఎలా ఉంటారు, మగవాళ్ళు ఎలా ఉంటారంటే చిన్న దానికి కొట్టుకుంటుంటారు, కానీ అంతా మర్చిపోయి మళ్ళీ కలిసిపోతారు, పాత విషయాలు ఏం గుర్తుండవు. కానీ ఆడవాళ్ళు అయ్యేటప్పటికీ పైకేం పెద్ద పైకేమీ కోపగించుకోకపోయినా లోపల మాత్రం గుసగుసలు ఉంటూ ఉంటాయి. ఈ ఆమె ఇలా అంది, అలా చేసింది, నీకు తెలుసా, నేను మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అప్పుడు ఒకళ్ళు అడిగారనమాట, ఈ ఆడవాళ్ళకి ఇలాగ పట్టింపులు ఎక్కువ, బయట కోపగించుకోకపోయినా అని. ఎందుకు ఆడవారికి ఎందుకు ఇలాగా? ఈ అసూయ అన్నది ఎంతైనా సహజంగా ఆడవారిలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. మనకి దానికి కారణం తెలియదు. మాతాజీ సైకాలజిస్ట్ లాగా దానికి కారణం చెప్పారు. దానికి కారణం ఏంటో తెలుసా, మహిళలు ఇన్నాళ్ళు పరాధీనతలో ఉన్నారు, మగవారి అండర్లో. ఇప్పటికీ కొంతమందికి పూర్తిగా స్వాతంత్రం అన్నది లేదు, వారు ఏం చెప్తే అది చెయ్యాలి. అయితే చాలామందికి ఎంతైనా కొంచెమన్నా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు కదా. ఇన్నాళ్ళు పరాధీనతలో ఉండడం వల్ల స్వామి వివేకానంద చెప్పేవారు ఏంటంటే బానిస లక్షణం అన్నది, అసూయ అన్నది బానిస లక్షణం. అంటే నేను వేరే వాళ్ళ అండర్లో ఉన్నాను, అప్పుడు ఇంకొకరు స్వాతంత్రంగా ఉన్నారు, వాళ్ళు అనుకున్నది చేయగలుగుతున్నారు, నాకు అప్పుడు వారి మీద అసూయ వస్తుంది. ఒకళ్ళు పైకి లేస్తే నాకు అసూయ వస్తుంది, వాళ్ళని కూడా కిందకే దించాలని చూస్తుంటాం. కానీ ఇప్పుడు స్త్రీలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు కదా, క్రమక్రమంగా వారు ఆలోచించడం మొదలు పెడతారు, ఈ గుణం కూడా తొలగిపోతుంది అని మాతాజీ చెప్పేవారు. అందుకని మనసుని ఎప్పుడు కిందకి జారకుండా జపధ్యానాలు, తర్వాత మంచి పుస్తకాలు, శాస్త్ర పఠనం ద్వారా దాన్ని ఎప్పుడు పైకి లేపడానికి ప్రయత్నించాలి. అది లేకపోతే వీరేమన్నారు, వారేం చేశారు, ఇవే కంటపడతాయి. భగవంతుడివి అనిమేష నయనాలు అంటారు తెలుసా, దేవతలవి ఈ కనురెప్ప పడదు, అనిమేష నయనాలు అంటారు. అంటే ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, ఎవరిలో ఏ గుణముందో ఏ దోషముందో భగవంతుడికి అన్నీ తెలుసు, నీకెందుకు వాటి తలకాయ నొప్పి, మనకి అవసరం లేదు అని చెప్పేవారనమాట. తర్వాత ఇందాక మాతాజీ అన్నారు కదా, గంగా ఒడ్డున నుంచొని మాతాజీ, ఇంకా నాకు గురు మహారాజ్ కనిపించలేదు, అదే ఒకరోజు క్లాస్లో ఎంతో చక్కగా వివరించి చెప్పారు. నేను శారదా మఠానికి వచ్చినప్పుడు అనుకున్నాను, ఇంకేంటి రేపే నాకు శ్రీరామకృష్ణులు, శారదాదేవి, స్వామి వివేకానంద నా ముందు ప్రత్యక్షం అవుతారు అని డిసైడ్ అయిపోయాను. అయితే ఒరే బాబా అంటున్నారు మాతాజీ, ఎక్కడ 2 రోజులైంది, 3 రోజులైంది, 8 రోజులైంది, 10 రోజులైంది, 15 రోజులైంది, ఎవ్వరు రాలేదు, ఒక్కరు. పోని గురు మహారాజ్ అన్న రాలేదు, అమ్మ రాలేదు, స్వామీజీ కూడా రాలేదు, ఇంకా ఏంటి నా సంగతి అని చెప్పి బాగా ఏడుపొచ్చింది. అదే శుభ్రప్రాణ మాతాజీ చూసి నన్ను ఎవరైనా కోపడ్డారేమో, అందుకే నేను గంగ ఒడ్డు నుంచి ఏడుస్తున్నాను అనుకొని ఆమె నన్ను సముదాయించడానికి ప్రయత్నించారు. అయితే ఇలాగా రోజులు గడుస్తున్నాయి, నెల గడిచింది, నాకు ఇంకా నేను బాధని ఆపుకోలేక యతీశ్వరానంద మహారాజ్ ఆయన గురువు గారికి ఉత్తరం రాశాను. ఉత్తరం ఇలా ఇన్ని రోజులు అయిపోయింది, నాలో ఏమీ ఉన్నతి కనిపించట్లేదు అని. నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత భక్తి ఉండింది, ఇక్కడికి వచ్చాక అంతా ఎలా మాయమైపోయింది. ఈ
ఈ సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చారనుకోండి, గుడి ఆవరణలో ప్రవేశించగానే అందరూ అంటారు, ఆహా ఎంత ఏమంటారు, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుని. మీకు చాలామందికి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి వింటున్నారు, ఏమైనా ఎంత ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు వెనకాల కూర్చుని వాళ్ళందరూ చాలా రోజులుగా వస్తున్నారు. వాళ్ళకి అనిపిస్తుంది మొదట్లో చాలా ఆనందంగా ఉండేది. రోజులు గడిచిన కొద్దీ ఏమవుతుంది, ఏం ఆనందం తగ్గిపోయినట్లు. ఫస్ట్లో అంత భక్తి ఉండేది, ఇప్పుడు ఏంటి నేను మొదట్లోలాగా నాకు అంత భక్తి లేదు, ఇలా సందేహాలు కలుగుతుంటాయి. అప్పుడు మాతాజీ యతీశ్వరానంద మహారాజ్కి రాసినప్పుడు ఆయన రాశారట, శారద నీకు పీస్ మిఠాయి సంగతి తెలుసు కదా, పీస్ మిఠాయి అందరికీ తెలుసు కదా, అలాగే నీకున్న అదేంటి పీస్ మిఠాయి, అంత పెద్ద మిఠాయా, ఇంత ఉంటుంది కదా, అది నోట్లో పెట్టుకోగానే ఎంత అవుతుంది, ఇంతే అవుతుంది. నీకు పీస్ మిఠాయి సంగతి తెలుసు కదా, అలాగే నీకు ఇంట్లో ఉన్నప్పుడు నీకున్న ప్రేమ వ్యాకులత ఉన్నది ఇంతే. అవి నీ ఇమోషన్స్తో, నీ భావోద్వేగాలు, ఆహా ప్రశాంతత, ఆహా భక్తి అనుకుని యాక్చువల్గా భక్తి అన్నది చాలా లోతైనది. మనం ఫస్ట్ గుడికి రాగానే భక్తి అనుకుంటాం, కొబ్బరికాయ కొడితే భక్తి అనుకుంటాం, అన్నీ భక్తి అనుకుంటాం. కానీ వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది. మీరు సీనియర్స్ని చూస్తే అయ్యో నాకేం భక్తి లేదు అంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు ఎంత భక్తో అంటారు. ఒక కొబ్బరికాయ కొట్టి భక్తి అంటారు, ఒక కానుకిచ్చి, లేకపోతే ఇది చేస్తే నాకు ఇది జరిగితే నువ్వు ఇది ఇవ్వాలి అని భగవంతుని మొక్కుకుంటారు. వెంకటేశ్వర స్వామినో లేకపోతే దర్గాలోనో ఎక్కడొకటి మొక్కుకుని అదే భక్తి అనుకుంటారు. కానీ వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది నాకు భక్తి అన్నది ఏమీ లేదు, అంటే ఇంకా చాలా స్థాయిలు ఉన్నాయన్నమాట. అలాగే నీకు ఉన్నది కొంచెమే, నీ ఇమోషన్స్ ద్వారా అది ఉబ్బి పెద్ద మిఠాయిలాగా నీకు కనిపించింది అని చెప్పి మహారాజు వారికి ఉత్తరం రాశారు. అప్పటికి వారికి అర్థమైందనమాట, ఒరిజినల్గా ఉన్నది కొంచెమే అని చెప్పి. ఇప్పుడు ఒక గది చూడండి, ఈ గదిని మీరు ఒక 10-15 రోజులు ఊడకుండా ఉంటే ఏమవుతుంది, మీరు మామూలుగా గదిలో ప్రవేశించగానే ఏం తెలియదు. తర్వాత మళ్ళీ మీరు ఊడడం మొదలుపెట్టారు, అప్పుడు ఏమవుతుంది, దుమ్ము వస్తుంది. తర్వాత గోడ మీద చూస్తే బూజులు కనిపిస్తాయి, సాలీళ్ళు కనిపిస్తాయి, అలా మొత్తం చాలా బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తూ శుభ్రం చేస్తుంటామో మన లోపల ఉన్న మురికంతా బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు అది పవిత్రం అవుతుంది. అందుకని ఒక్కసారి ఆలోచించినప్పుడు ఆ సీనియర్స్ అందరికీ తెలుస్తుంది, అది క్లీన్ అయింది, ఇప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను అని చెప్పి అర్థమవుతుంది. అలాగే సముద్ర మంథనంలో కూడా తెలుసు కదా, ముందు ఏమొచ్చింది, విషం వచ్చింది. కానీ ఆ విషం అక్కడ ఉన్నట్టు తెలిసేదా మంథనం జరగకపోతే? విషం బయటకు వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, అమృతం వచ్చింది. మన అందరిలోనూ అమృతం ఉంది, దాన్ని చిలికి మనలోని అక్కర్లేని భావోద్వేగాలుని బయటకు వచ్చినప్పుడు మనలో ఉన్న ఆ దివ్యత్వం అన్నది బయటకు వస్తుంది. ఇదే మాతాజీ వారి సొంత అనుభవం ద్వారా ఎంతో చక్కగా మనకి వివరించారు. తర్వాత మాతాజీ వినయానికి ప్రతిమూర్తి అని త్యాగనిష్ట ప్రాణ మాతాజీ చెప్పారు. అది నిజంగా అది ఎవరైతే మాతాజీ గురించి మాట్లాడతారో అందరూ కూడా అదే మాట చెప్తారు. వారు పెద్దవారికి నమస్కారం చేస్తున్నప్పుడు ఒక పసి పాపలాగా కనిపించేవారు, ఎంతో వినయంగా, ఎంతో భక్తిపూర్వకంగా అందరూ చేస్తుంటారు నమస్కారం. వారి నమస్కారం ఏంటో ప్రత్యేకంగా ఉండేది. వారు కూడా ఎవరికైతే నమస్కారం చేస్తున్నారో వారికంటే పెద్దవారు వారి తల నిమురుతుండేవారు. అలాగే మాతాజీ ఇతరుల దోషాలు చూడొద్దని చెప్పారని చెప్పుకున్నాం కదా, ఆమెకు కూడా దోషాలు ఏమీ కంటపడేవి కాదు. ఒకరోజు మా క్లాస్లో కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద క్లాస్ తీసుకుంటున్నారు. ఏవో ప్రశ్నలు అడుగుతున్నారు, చాలామంది చెప్పలేకపోయారు, ఒకరిద్దరు చెప్పారు, చాలామంది చెప్పలేకపోయారు. అయితే కోపగించుకోవాలి, ఏంటి మీరేం చదవట్లేదు, ఏం చేస్తున్నారు కూర్చుని. మాతాజీ అన్నారు, గుర్తు రావట్లేదా అమ్మా, గుర్తు రావట్లేదా అన్నారే కానీ కోపగించుకోలేదు. అంటే ఎలాగైతే శారదాదేవిని అనేవారు కదా, అమ్మకి చెప్పేం లాభం, నీ దోషాలేమి కంటబడవు అని గోలప్ప ఎలాగైతే అనేవారో, మాతాజీకి ఆ ఇతరుల్లోని దోషాలు కంటబడేవి కాదు, ఎందుకంటే వారిలో ఉన్న మంచిని చూసేవారు కనుక. అలాగే ఆమె మనసు ఎప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. ఎందుకంటే ఎప్పుడు పుస్తకాలు చదువుతుండేవారు, శాస్త్ర పఠనం, జపధ్యానాల్లో అలా జరుగుతుండేవి కాబట్టి ఆమె మనసు కిందకి దిగేది కాదు, కాబట్టి ఇతరులలో దోషాలన్నవి కనబడేవి కావు. ఈ రసగుల్లాలు ఉంటాయి కదా, రసగుల్లాలు చూసారా అందరూ?
అవి ఆ జ్యూసీగా ఎలాగైతే ఉంటాయో వారు భక్తితో తడిసి ఉన్నట్లు వారి వదనారవిందం ఎప్పుడు కనిపించేది. వారి భక్తి ఎంతో సహజంగా ఉండేది. అలాగే ఒకసారి మాతాజీ చెప్పారు, వారికి చాలా కాలంగా గుండె సమస్య ఉంది, కానీ వారిని చూస్తే వారికి ఒక శరీరం, నేను శరీరాన్ని అనే ఫీలింగ్ ఉందా లేదా అని మనకి సందేహం కలుగుతుంది. ఒకసారి చెప్పారు మాతాజీ, నాకు మొదట్లో గుండె జబ్బు వచ్చినప్పుడు నేను భయపడేదాన్ని. ఎందుకంటే ఇంకొక డాక్టర్ మాతాజీ, ఆ మాతాజీకి చాలా జాగ్రత్త వచనాలు చెప్పారనమాట. మీరు ఎందుకంటే మాతాజీ తన శరీరాన్ని పట్టించుకోరని చెప్పి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు గుండె జబ్బు ఉంది, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తుండేవారు. అయితే ఒకసారి ఆమె సీనియర్ ఒక స్వామి అభయానందజీ అని బేలూరు మఠంలో పెద్ద స్వామీజీ, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా కోప్పడ్డారట. నువ్వు సన్యాసినివి, నీకు గుండె పెద్దదైపోయిందా, అలా భయంగా వంగి నడుస్తావెందుకు, గుండె జబ్బు అని నీకు ఎందుకు అంత దిగులు, ఆత్మకి ఎక్కడైనా గుండె ఉంటుందా అని చెప్పి అనగానే వారిలో నా భయం అంతా పోయిందట. వారు చెప్పారు, వారు అలా అనగానే నా భయం అంతా తొలగిపోయింది అని. నిజంగానే మేము మాతాజీని చూసాం కదా, శరీరం ఉన్నట్లే ఆమెకి ఎప్పుడు అనిపిస్తుందా లేదా అని మనకి సందేహం వస్తుంది. ఆమె ఎన్నో నగరాలు, ఎన్నో దేశాలు తిరిగారు, ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. అంతా ఈ గుండె జబ్బు ప్రారంభమైన తర్వాతనే ఎంతో సునాయాసంగా అంతా చేసేవారు. తర్వాత ఈ గుంటూరు శారదా మఠంతో మాతాజీకి ఎంతో అనుబంధం ఉంది. ఈ సెంటర్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇక్కడ వచ్చినప్పుడు శ్రద్ధ ప్రాణ మాతాజీ ఓపెన్ చేశారు కదా. మొదట్లో మాతాజీ అప్పుడు జిఎస్గానే ఉండేవారు, జనరల్ సెక్రటరీగానే ఉండేవారు. మాతాజీ మేము కొన్ని రోజుల ముందు వచ్చాము. మా అమల్ ప్రాణ మాతాజీ, భవానీ ప్రాణ మాతాజీ వాళ్ళందరూ కలకత్తా నుంచి, మేము సౌత్ వైపు నుంచి ధర్మాత్మ ప్రాణాజీ, నేను కేరళ, ఈ బెంగళూరు వైపు నుంచి వచ్చాము. అందరూ ఒకే రోజు స్టేషన్లో వచ్చాము. వచ్చిన తర్వాత ఇది రామదాస్ గారి ఇంట్లో కదా, అది ఇంతకుముందు గృహస్థులు ఉండిన ఇల్లు, అంటే పాత ఇల్లు కాబట్టి అంతా శ్రద్ధ ప్రాణ మాతాజీ వస్తారంటే క్లీన్గా ఉందా లేదా. మాతాజీ నాతో పాటు ఆ గది క్లీన్ చేస్తూ ఉంటే, చూడమ్మా ఇక్కడ మరకుంది, దీన్ని క్లీన్ చేయి, తర్వాత వాష్ బేసిన్ క్లీన్ చేస్తూ ఉంటే అది ఎలా క్లీన్ చేయాలి, నిమ్మకాయ పూసి చూడు అది మరకపోతుంది, అంతా కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ కొంతమంది మీరు కూడా చూసే ఉంటారు, సావిత్రమ్మ గారు కూర్చొని, మాతాజీ ఆ కాలంలో కూర్చొని అందరూ భక్తులతో పాటు మాలలు కూడా కట్టారు. మా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు. తర్వాత ఈ ఓపెనింగ్కి నివేదిత వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఓపెనింగ్, తర్వాత పైన ఓపెనింగ్, తర్వాత మన స్కూల్ పైన సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా మాతాజీనే ఓపెన్ చేశారు. ఈ విధంగా మనకి గుంటూరు మాతాజీకి ఎంతో రుణపడి ఉంది. తర్వాత మఠంలో మన లోపల గదులు కానీ బయట తోటని కానీ చూసినప్పుడల్లా మాతాజీ అంతా గమనించేవారు కదా. ఈ వాష్ బేసిన్ కొత్తగా వచ్చిందేంటి, ఈ మొక్క ఆ మొక్క కనిపించట్లేదేంటి, ఈ మొక్క కొత్తగా వేశారా, అంతా వారికి సుపరిచితం అన్నమాట గుంటూరు మఠము. ఇక్కడ విద్యార్థినులు అంటే మారుతూ ఉంటారు, కానీ మాతాజీ మీ నివేదిత ట్రైనింగ్ సెంటర్ కూడా చాలాసార్లు వచ్చి అందరితో ముచ్చటించడం అంతా జరిగింది. తర్వాత మనకి చాలా రీసెంట్గా శారదా చరితామృతం మీద క్విజ్ జరిగింది కదా, దానిలో 4 సార్లు మీరందరూ ప్రశ్నలకి సమాధానాలు అంతా రాశారు. మన భవానీ ప్రాణ మాతాజీ ఆ ప్రశ్న పత్రాలన్నీ తీసుకువెళ్ళి మాతాజీకి చూపించారు, ఇంగ్లీష్లో ఉన్నవి చూపించారు. మాతాజీ మొత్తం చదివారండి ఆ ప్రశ్న పత్రాలన్నీ చదివి, అమ్మో వీటిలో కొన్నిటికి నాకు కూడా సమాధానాలు తెలియట్లేదు, ఇన్ని ప్రశ్నలా, అందరూ ఇంత చక్కగా అందరు సమాధానాలు రాశారా అని చెప్పి మాతాజీ ఎంతో సంతోషంగా భవానీ ప్రాణ మాతాజీతో అన్నారట. అలాగే మన భీమవరంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మాతాజీకి ఎంతో సంతోషం. మహిళా సమ్మేళనం జరిగినప్పుడు మాతాజీ ఆశీర్వాదాలు మనపై ఎప్పుడు ఉండాలని ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
गुरु हर गुरु हरि गुरु ब्रह्मा गुरु हर गुरु हरि गुरु ब्रह्मा गुरवे साक्षात् परब्रह्मा गुरवे साक्षात् परब्रह्मा परब्रह्मा जय 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 जगद्गुरु जय 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 जगद्गुरु जगदितमखिलं तव रूपं जगदितमखिलं तव रूपं तव रूपं जय 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 हर 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 शिव 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 जगद्गुरु जय 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 हर 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 शिव 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 जगद्गुरु जय 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 हर 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 शिव 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 जगद्गुरु जय 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 हर 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 शिव 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 जगद्गुरु जगद्गुरु रामकृष्ण गुरु जगद्गुरु रामकृष्ण गुरु जगद्गुरु रामकृष्ण गुरु आनन्ददायक परमहंस आनन्ददायक परमहंस कालीप्रिय गदाधर रामकृष्ण कालीप्रिय गदाधर रामकृष्ण आनन्ददायक परमहंस आनन्ददायक परमहंस कालीप्रिय गदाधर रामकृष्ण कालीप्रिय गदाधर रामकृष्ण धर्मरक्षका धर्मस्वरूपा धर्मरक्षका धर्मस्वरूपा शारदा मनोहरा शान्तिदायक शारदा मनोहरा शान्तिदायक आनन्ददायक परमहंस कालीप्रिय गदाधर रामकृष्ण कालीप्रिय गदाधर रामकृष्ण आनन्द
आनन्ददायक परमहंस आनन्ददायक परमहंस कालीप्रिय गदाधर रामकृष्ण कालीप्रिय गदाधर रामकृष्ण धर्मरक्षका धर्मस्वरूपा धर्मरक्षका धर्मस्वरूपा शारदा मनोहरा शान्तिदायका शारदा मनोहरा शान्तिदायका आनन्ददायक परमहंस कालीप्रिय